ఈ నెల 9వ తారీఖు నాడు సాయంత్రం 6:30 టైంలో ఒక విక్టిమ్ మాసర్ బ్యాంక్ నుంచి వచ్చారు. ఏజ్ 22 ఇయర్స్, స్టూడెంట్. ఇతను ఏంటంటే గ్రైండర్ యాప్లో ఇతను లాగిన్ అయ్యాడు. లాగిన్ అయితే ఇతనికి ఒక ఆఫర్ వస్తుంది మల్లెపల్లి ఏరియా నుంచి. 500 ఆఫర్ చేస్తారు రమ్మని. ఇతను మల్లెపల్లి ఏరియాలకు వచ్చిన తర్వాత ఇతని దోస్తులు ఫహాద్ అనే పేరు మీద గ్రైండర్ యాప్లో లాగిన్ అయ్యాడు. ఫహాద్ పేరు మీద అతను పిలిచిన తర్వాత మల్లెపల్లిలో ఒక లేన్లోకి తీసుకుపోయి ఇద్దరు దోస్తులు కలిసి ఇతని ఫోను, ఇయర్ ఫోన్స్ అవి తీసుకొని ఫోన్లో ఉన్న స్క్రీన్ షాట్స్, చాటింగ్, ఇతనితో జరిగిన చాటింగ్ అంతా స్క్రీన్ షాట్లో అతని ఫోన్లో ఉన్న న్యూడ్ ఫొటోస్, పిక్చర్స్ అవన్నీ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్, ఫాదర్ మదర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఇతని దగ్గర ఉన్న 500 ఇయర్ ఫోన్స్ గుంజుకుంటారు. తర్వాత ఫర్దర్గా అతని దగ్గర ఏమి అమౌంట్ లేకపోవడంతో ఆ న్యూడ్ ఫొటోస్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి పంపిస్తామని చెప్పేసి భయపెట్టి 30,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. ఇతను భయపడిపోతాడు. అతను 30,000 ఇష్టం లేక పోలీసు వాళ్ళని అప్రోచ్ అయితే మేము వాళ్ళ మీద ఎక్స్ట్రాక్షన్ కేసు పెట్టడం జరిగింది. మా ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు లోకల్ ఏరియాలో ఉండేవాళ్ళు 3 పర్సన్స్ ఐడెంటిఫై వాళ్ళని త్వరలోనే పట్టుకొని రిమాండ్ చేస్తాం. మల్లెపల్లి ఏరియాలో ఉంటారు. 3 ఎక్కిళ్ళు మల్లెపల్లి ఏరియాలో ఉండేవాళ్ళని ఐడెంటిఫై చేసుకున్నాం. వాళ్ళ మీద ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాం. గ్రైండర్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. 500 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, వాళ్ళ ఇష్టం. కస్టమర్స్ అది నథింగ్ బట్ డేటింగ్ యాప్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి రేట్ మారుతుంటుంది. దీంట్లో ఏంటంటే రీసెంట్గా కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. వీటి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. సెక్షన్ ఎక్స్ట్రాక్షన్ 308 Clause 2 అండ్ 3 Subclass 5 BNS యాక్ట్. ముగ్గురు ఐడెంటిఫై చేశాము. త్వరలోనే పట్టుకొని రిమాండ్ పంపిస్తాం.